హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలి. మనం ఇప్పుడు బట్టాలు వెళ్తున్నాం. ఆన్ ద వే మనం అటల్ టన్నల్ చూసుకుంటాం. మా లాంగెస్ట్ హైవే టనల్ ఆఫ్ ఇన్ ద వరల్డ్. అటల్ టన్నల్ స్టార్ట్ అయ్యి దీని నుంచి అటల్ టన్నల్ రోహ్తాంగ్ సౌత్ పోర్టల్ ఇది. ఆజా 129, చంద్రతాల్ 61. ఓడి అమ్మ, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా? ఏందంట రైట్ కింది కూడా రే మస్తుందిగా రోడ్. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ముందుంది ముసళ్ళ పండగ అని. ఈ బండి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ, ఎందుకంటే వెయిట్ ఉంటుంది కదా. నియర్లీ 2 క్వింటల్స్ కాదు కానీ 180 ప్లస్ ఉంటుంది. వీళ్ళు మేకప్ అయిపిస్తున్నారు ముందు ఇన్ని క్రాస్ చేసేదానికి మెల్లమెల్లగా అవుతారు. అరే ఈ రోడ్ ఏంద్రా బాబు. రోహ్తాంగ్ వెళ్తుర్రా, కాజా వెళ్తుర్రా. వాడు అజిత్ గాడు నడిపితేనే దళదలమాట. అరే మెల్లగా అజిత్. ఇక్కడ వాటర్ క్రాసింగ్ ఉంది. వాటర్ క్రాసింగ్ కూడా చిన్న వీడియో తీసుకున్నాం. నియర్లీ ఇంకో 40 ఉందో ఎంత ఉందో. ఎంత తిరిగినా కానీ ఉడుస్తలేదు ఈ రోడ్లల్లో. టెంపో వ్యాన్లు, బస్సులు ఏమేమో పోతున్నాయి. ఇప్పటిదాకా దాదాపు ఒక 10-15 కిలోమీటర్స్ వీడియో తీయాలి, ఎందుకంటే ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. మళ్ళీ పవర్ బ్యాంక్ పెట్టేసి చేసిన. ఇటు రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తారు కొత్తగా, అటు పైకి మేబీ కొంచెం డిస్టెన్స్ తగ్గుద్దేమో. డైరెక్ట్ దానికి కనెక్ట్ చేస్తారు, ఇట్లా కిందికి దిగి ఇట్లా వేసే బదులు. అంతా బాగానే ఉంది కానీ కొంచెం ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఏం వస్తలేదు. ఆల్టిట్యూడ్ ఎక్కువ వచ్చినట్టు కూడా ఏం లేదు. బాడీ అంతేం స్ట్రెయిన్ అయితే లేదు కానీ ఇంకా ఉడుస్తలేదు. థ్రిల్లింగ్ ఉంది. ఈ రోడ్స్ మీద నడపడం చాలా బాగుంది కానీ అంత దీన్నే తిరగడం ఉంటే ఆఫ్ రోడింగ్ ఉండాలి, లేకపోతే వాటర్ క్రాసింగ్స్ ఉండాలి. రెండు మిక్సింగ్ ఉండేసరికి అదే వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారా. అజిత్ అక్కడున్నారు వాళ్ళు. పైన చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి అవి. కొండలు మాత్రం ఎట్లా అంటే వేరే ఎక్కడికో వచ్చినట్టుంది. మన ఇండియా ఉన్నట్లేదు అసలు నాకు. అట్లా ఇంత ఇండియాలో ఎంత మంచి ప్లేస్లు ఉన్నాయని చాలామందికి తెలియదు. ఏముందిరా ఇండియా, ఏముందిరా ఏముందిరా అని తీసి పడేస్తారు. రైడింగ్ గ్లౌజెస్ దొరకలే. నేను వాళ్ళు నాకు చెప్పారు పెట్టుకోమని. మళ్ళీ ఇంకోసారి ఏమన్నారు, మనాలిలో మంచిగా ఉంటాయిరా, కొంచెం బెటర్ ఉంటాయి, అక్కడ అందరు ఇట్లా వెళ్తారు కదా అన్నారు. అన్నోళ్ళు తీసుకుందామని వచ్చరికి మనాలిలో 1-2 చెప్పినాడు. అంతెందుకు దానికని వేరే నార్మల్గా తీసుకున్న గ్లౌజెస్. వాళ్ళు అక్కడ హైదరాబాద్లో కొనుక్కొచ్చారు వాళ్ళు. చంద్రతాల్ లేక్ పొద్దున పోతాం. పెద్ద పెద్ద హెచ్టీసీయా. హారన్ కూడా కొడతలేరు తెలుసా, కింద నుంచి వచ్చాడు ఒక్కొక్కడు. ఇక్కడ గొర్రెలు వేరే ఉన్నాయి. चाचा उसका नाम क्या है? वो नाम क्या है वो? उसका बेटी। चंद्रताल कितना किलोमीटर है इधर से? हाँ
40 ठीक है तुम किधर से इधर ही से मंडी कितना दूर तुम्हारा गांव इधर से हाँ ठीक है बाय ताता चाचा ఇప్పుడు ఇంకో వాటర్ క్రాసింగ్ ఇది చిన్నది ఇప్పుడు అప్పుడు లేనట్టుంది ఇప్పుడే స్టార్ట్ అయింది అది ఎండకు స్నో గారికి ముందేదో చిన్న విలేజ్ వస్తున్నట్టుంది అక్కడ ఆ వాటర్ చూడండి ఆ ఫ్లో చూడండి అవి ముట్టుకుంటే మాత్రం గడ్డ కడతాం అంత చల్లగా ఉంటాయి మార్నింగ్ ఒక స్టాప్ దగ్గర ఆగి చిన్నగా ఫేస్ వాష్ చేద్దామని ట్రై చేసిన వా మొత్తం ఫేస్ అంతా రెడ్గా అయిపోయింది ఆ కూల్కి ఇవి ఇట్లా వాటర్ ఎట్లా స్టార్ట్ అవుతాయి అంటే స్నో కరిగి ఇట్లా వస్తాయి ఇట్లా వచ్చి మళ్ళీ కలిస్తారు కానీ ఫుల్ వాటర్ అవుతాయి అదే ఇంకా 40 కిలోమీటర్స్ అయింది మేము అసలు వచ్చింది 50 వచ్చినామా అక్కడికి చంద్రతాల్ కాడ ఒక దాదాపు ఇంకో చంద్రతాల్ అంటే 40 అంటే బాతాల్కి చంద్రతాల్కి దూరం ఉంటుంది కాబట్టి ఒక బాతాల్ ఒక 35 ఉంటుంది అనుకుంటే ఈ నుంచి బాతాల్ పోతే బెటర్ వీళ్ళు ఏరు అసలు కనిపిస్తలేరు వెనక వస్తున్నారు చేతులు చూడండి ఎర్రగా అయిపోయినాయి గ్లౌజులు పెట్టుకుంటే తోలు వస్తలేదు అందుకే గ్లౌజులు తీసిన అలవాటు కావాలి కొంచెం మంచిగా రోడ్డు మంచిగా ఉన్నప్పుడే స్పీడ్ కొడదాం రా అంటే ఇంటలేరు మెల్లగా వస్తాడు ఇప్పుడు రోడ్డు మంచిగా వెళ్ళిన కాడ మళ్ళీ చీకటి అయితే ఎట్లా అది అర్థం చేసుకుంటారు ఇక్కడంతా కొట్టుకొచ్చినట్టుంది అంత ఇది వాటర్కి దాన్ని మొత్తం క్లియర్ చేసి మంచిగా చేస్తారు ఒక బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు కదా చిన్నగా ఊపిడి ఆగుతలేదు కావచ్చు అది ఫ్లో బాగా అయితే బ్రిడ్జ్ కడతారు అది ఏం ఇష్టం నా దగ్గర మ్యాప్ లేదు ఏం లేదు నేనే ముందు వెళ్ళిపోతున్నా వాళ్ళు దాదాపు ఇంకా కిలోమీటర్ ఎన్నుకుంటారు నాకైతే వాళ్ళు కన్ను చూపు మెరళ కనిపిస్తలేరు వెనుకకు ఆగుతా కొంచెం క్రాసింగ్ అయిపోయిన వాళ్ళే ఆగుతా అదంతా స్నో అంతా కరిగింది ఇట్లా వాటర్ అయిద్ది మళ్ళీ అజితే నడుపుతుండు రాహుల్కి భయం అవుతుంది కావచ్చు ఏమైంది నువ్వు నడుపుతలేవు రాహుల్ ఏమైంది అర్థం కాలే లేదు కానీ ఇప్పుడు చూసినా కానీ గాలికి ఎగిరింది సరే పా ఇంకెన్ని కిలోమీటర్స్ బ్రో ఇంకా 35 బాతాల్ బ్యాగ్ వారుస్తుందా సెట్ చేయి అటో ఆగిపోయినట్టుందిరా వ్యాన్ లెక్కించుకొని పోతుర్రు మళ్ళా మెల్లమెల్లగా పోవాలి ఈ రోడ్లు ఏంటంటే కొంచెం వర్షం పడ్డా కానీ ఆ ఫ్లోకి
మొత్తం సైడ్లకు మొత్తం కట్ అయిపోద్ది, కోసుకపోద్ది మొత్తం. దానివల్ల ఈ అంత ఈ రిపేర్ అని ఏమని చేస్తారు వాళ్ళు, ఎంత అని చేస్తారు, చేయలేరు. ఇంకో వాటర్ క్రాసింగ్. మళ్ళీ వాడు దిగి నడిచి, రాహుల్ దిగి నడిచి వస్తుండు, అజిత్ మంచిగా బండి మీద వస్తుండు. ఇక్కడ వేరే రైడర్స్ ఉన్నారు, వాళ్ళు ఫోటోలు దిగుతారు. ఫోటోలు దిగా మనం తర్వాత దిగామా, ఫోటోలు దిగా మేడ. ఈ ఫ్లో టైం పెరిగిన కొద్ది ఎక్కువ పెరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు హీట్ పెరిగిన కొద్ది సన్లైట్ పెరిగిన కొద్ది ఆ హీట్కి వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అన్నీ కరుగుతాయి. ఆ స్నో ఉంటుంది కదా, స్నో కరిగి వాటర్ అయింది, మొత్తం కరిగి ఫ్లో అంతా స్టార్ట్ అవుద్ది. ఈ హిమాలయన్ 411 బాగుంది. కొంచెం ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్. గ్లౌజ్ పెడితే బాగుంది కానీ చలేం లేదు కదా, అందుకే గ్లౌజ్ పెడతలేను. ఆల్ టఫెస్ట్ రోడ్స్ అంటారా బాబు. మొత్తం పాయింట్ మొత్తం తడిచింది. షూలకు వాటర్ పోయినాయి. వీళ్ళు ఎక్కడికి వెళ్తారో వీళ్ళు, అడుగుదామా ఎక్కడికి కానీ. బ్రో కిధర్ తక్? चंद्रताल, हम भी चंद्रताल किधर से? हाँ हम फ्रॉम हैदराबाद. हाँ ఇప్పుడు అనిపిస్తుంది నా ఒక్క బండికి అది వెనక స్టాండ్, లగేజ్ పెట్టి స్టాండ్ పెట్టించుకుంటే వాడు దానికి ఏం ఛార్జ్ చేయడు, ఫ్రీయే. మేమేమనుకున్నాం సైడ్కి ఏమన్నా కార్స్ ఏమన్నా వస్తే చూసుకుంటూ పోవాల్సి వస్తుంది, ఎందుకు అది పెట్టించడం ఎందుకు అనుకున్నాం. బట్ పెట్టిస్తే అయిపో. అరే వాడిని అక్కడనే ఎక్కించుకొని వస్తుంది పాపం, ఎంత దూరం నడిపించేందుకు, క్రాస్ అయిన లాగుతుంది. వాని దగ్గర వాడు ఎంత నడుస్తాడు. కేరళ నుంచి అట, చంద్రతాల్. ఇంకెంత దూరం ఉందట? ఏది గేరా డౌన్ చేసేయి. ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది? 45 గంటలో పోతాంపా. నా షూలో కూడా పోయినాయిరా, నాకు లోపల నీళ్ళు ఉన్నాయి ఇట్లా పోయినాయి. దిగకుండు పోనీ, చక్కగా పోనీ, దిగకరా, ఉండురా, డైరెక్ట్ పోవచ్చు. పెద్దగా లేదు బ్రో, లోతు లేదు బ్రో, చూడు. ఇంత మొత్తం ఫస్ట్ గేర్ నేను పోతున్నా. చంద్రతాల్ పోయి మంచిగా కొంచెం రిలాక్స్ కావాలి. చంద్రతాల్ కంటే ముందు మనం ఒక స్టాప్ కోతాం, చాచీ దాబా, అంటే తాత అమ్మ అన్నట్టు. అంటే దాబాలో చిన్నగా అంత కాఫీ టీ అంత రిలాక్స్ కావచ్చు. అక్కడ అది వేరంటే ఫేమస్ అన్నట్టు, చాలా పెద్ద ఫేమస్ ప్లేస్ ఇక్కడ. ఈ స్పిట్టి వ్యాలీ అంటే చాచీ దాబా.
చాలామంది అక్కడనే స్టే చేస్తారు. నైట్ కూడా అక్కడ స్టే ఉంటుందంట. ఆ స్టే ఎట్లా అంటే ఒక దుప్పటి ఉన్న ఒక బెడ్ ఇస్తారట. ప్లస్ అందులోనే అమ్మ ఇప్పుడు వాటర్ క్రాసింగ్స్ పెరిగినాయి, అప్పటికిప్పటికి ఫ్లో పెరిగింది కదా. ఇంత లేట్ ఎందుకు ఇస్తుర్రా బాబు. వాటర్ ఇది బాగా పెద్దగా ఉంది. పెద్దగా అయినా సరే లోతుంది, పొడుగు చాలా పెద్దగా ఉంది. మా వాళ్ళు ఎట్లా వస్తారు. ఫైనల్ యూ మేడ్ ఇట్ మ్యాన్. చిన్న చిన్న వాడికి దింపుతున్నావు అండి పాపం, దింపకు. బండికి ఫుల్ హీట్ అయినట్టు అనిపిస్తుంది, నేను ఆపాలి. బాతాలు ఒక 20 ఉందనంగా ఆపితే బెటర్ అనుకుంటా. చంద్రతాల్కోతే ఇంకోటి అక్కడ ట్రెక్కింగ్ చేయాలి. మా ఓపిక ఉంటుందో ఉండదో అక్కడికి వెళ్ళి ఆ ట్రెక్కింగ్కి. ఈరోజు చూసుకుంటే బెటర్, రేపు కొంచెం ఫ్రీ ఉంటుంది. ఈరోజు వీళ్ళు కాజే వద్దంటే ఈరోజు చంద్రతాలు చూసుకోవాలి పక్క. ఇప్పుడు అమ్మ వీడియో క్రాసింగ్ ఉంది. ఈ లైటే నేను వాళ్ళని చూసి చాలా పెద్దగా ఉంది అనుకున్నా. బస్సు కొనిద్దామా? కాజా సే కుల్లు, కాజా నుంచి కుల్లు, హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హెచ్ఆర్టీసీ. ఇక్కడ డ్రైవ్ చేసిన డ్రైవర్ ఎంత తోపాయి ఉండాలి. బస్సు రోడ్స్ ఎట్లున్నాయంటే అంత, కానీ బస్సు కిందేం నలగది, బట్ కొంచెం అదుపు తప్పినా కానీ ఫుల్ వాడుడే, అంత డేంజర్ ఉన్నాయి పక్కన. కొంచెం ముందుకైనా లాపుదాం. ఇప్పుడు ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది రాహుల్? 40కి ఆపుదాం. కరెక్ట్ 3 కిలోమీటర్స్ ఉండాలి, ఆపుదాం. స్పిటి వ్యాలీ అవుతుంది. ఈరోజు నాకు అనిపిస్తుంది ట్రిప్ స్టార్ట్ చేసినామని. నిన్న మొన్న ఓకే అయింది. ఈరోజు మొత్తం మంచిగా అనిపిస్తుంది ట్రిప్ స్టార్ట్ చేసినట్టు. నేనేమనుకున్నా స్పిటి పోదామంటే వీళ్ళు ఢిల్లీ నుంచి స్పిటి ప్యాకేజెస్ ఉంటాయి, ప్యాకేజ్ ఏమన్నా మాట్లాడతారు అనుకున్నా. సడన్గా బ్రో స్పిటి పోదాం, బండ్లు తీసుకుందాం అక్కడ అనేసరికి ఐ షాక్. ఇదే ఇలా అయిపోయింది అనుకున్నా. వాజ్ కంప్లీట్లీ షాక్డ్. వీళ్ళేంది మాటలేంది, మా పిల్లలు కొంచెం భయపడేటోళ్ళు. వీళ్ళు మాట చెప్పేసరికి నేను చాలా హై వెళ్ళిపోయింది. నాకు అది జై అని పైకి లేచింది. ఇంకో వాటర్ క్రాసింగ్ వీడు ఎట్లుందో అర్థమవుతుంది. ఈ రోడ్స్లో ట్రావెల్ చేయాలంటే రాసి పెట్టి ఉండాలి. మొత్తం టైర్ మాత్రం మంచి సర్వీసింగ్ అయిపోతుంది దీనికి. వీళ్ళు క్యాంపింగ్ సెట్ పోనీరా. అరే బ్యాగ్ పక్క అయిందిరా, బ్యాగ్ పక్క అయింది అంటుండు. ఇక్కడ ఆపుతారా?
నడుపుతావా రాహుల్ బండి మరి ఆ? నడపది నాది కాదు అది నాకు మంచి ఊపి వస్తుంది నాకు వెనక కూర్చుంటే భయం అవుతుంది బ్రో ఎవడ నడిపితే పడతా అని ఈ రోడ్లలో మనకు అర్థమైంది పడతా పడవా అని కొంచెం ఆగుదామంటే ఏడ నీడలేదు ఏం లేదు చిన్నగా షాప్స్ ఉన్నాయి అక్కడ కూర్చొని కొంచెం బ్రష్ చేసుకునేటోళ్ళం ఇక్కడ 10 కిలోమీటర్లు నడిపేటప్పుడు బయట 50 కిలోమీటర్లు నడిపినట్టు అనిపిస్తుంది అంత ఉంది ఇక్కడ అటు పైకి కూడా అండి ఇక్కడ చిన్న స్లైడ్ అయితే జేసీబీ వచ్చి క్లియర్ చేసింది మనోళ్ళు అటు క్రాస్ చేసిరు నేను ఇప్పటిదాకా ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టి మళ్ళీ తీసి కెమెరా మౌంట్ చేసిన ఏంది వెల్కమ్ టు చాట్రూ ఆల్టిట్యూడ్ 3200 మీటర్స్ అంట ఓం రే ఏంద్రా ఈ ఫ్లో వస్తుంది ఒక్కడైతే రోడ్ అనిపించినట్టు అయింది ఏదో చిన్న విలేజ్ ఉంది చాట్రూ విలేజ్ డెడ్ చాట్రూ ఇక్కడ వద్దులే ముందుకు ఏమన్నా తింటాం ఆకలి అవుతుంది కానీ ముందుకు అంప ఒక 20 ఉందనే కదా తిందాం హిమాలయన్ దాబా రిసార్ట్ ఆట పైన ఉంది ఆహా ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి అన్నట్టు చిన్న చిన్నగా తినడానికి మధ్యలో అక్కడ ఏం లేకుండే కదా వాటర్ ప్రాసెస్ ఇక్కడ క్యాంపింగ్ ఉంది దట్టార్ డాబా అన్నట దట్టార్ డాబా దట్టార్ అంటే ఏంటిదో మీనింగ్ వాళ్ళ పేరా ఏంటి ఇంకో బ్రిడ్జ్ క్రాస్ చేయాలి ఇప్పుడు మనం ఇది ఎట్లా ఉంది కదా వా ఫుల్ ఫ్లో ఉంది సౌండ్ చాలా దారుణంగా ఉంది ఇప్పటి రగ్గడ స్ట్రక్ అయినాం ఆటో ఉన్న అక్కడ ఎగ్జాక్ట్ ఫస్ట్ ఆటో ఉన్న అక్కడ స్ట్రక్ అయినాం నీళ్ళు తెలియదు గ్రీన్ షర్ట్ అక్క హాయ్ గైస్ అప్పుడు ఆపిన దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్స్ ముందుకు వచ్చినాం ఇంకా బాతాల్ ఒక ఎంత 15 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా లైఫ్లో ఫస్ట్ టైం చూడడం హిమాలయస్ ఇక్కడ పైన మొత్తం మంచి స్టార్ట్ అయ్యాం మళ్ళీ మనం ఇప్పుడు ఇక్కడ ఆగిన ఒక 2 మినిట్స్ అట్లా బ్రేక్ వాటర్ తాగిన మా వాళ్ళు ముందటికి ఎక్కడికో పొమ్మని చెప్పిన అవుతాడే నేను వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పిన వాళ్ళు వెళ్ళారు నాకు గట్టిన నా బ్యాగ్ గట్టి లూజ్ అవుతుంది అది దాన్ని ఫిక్స్ చేసుకుంటూ వచ్చడానికి సగం టైం అవుతుంది ఈ రోడ్స్ కంటే నాకు అది ఎక్కువ బాధ ఉంది లగేజ్ మేము అది మౌంట్ తీసుకుంటే ఎందుకు కొట్టి మళ్ళా వేస్ట్ అని తీసుకోలేదు
లగేజ్ ఒక పక్క అయింది చూడండి. ఇప్పుడు దీంతో పెద్ద టాస్క్, లగేజ్ తోటే పెద్ద టాస్క్. ఏ లైట్ ఏదవుతుందండి. పోదాం 15 కిలోమీటర్సేగా. అక్కడికి వెళ్ళిన మెల్లమెల్ల ఇట్టినా అక్కడికి వెళ్ళిన మళ్ళీ మంచి సెట్ చేసుకుందాం. పడిపోయింది. ఇందులో సెట్ చేసిన అవుతలేదు. ఇదే అప్పటి నుంచి ఇదే నాది కథ. అంత ల్యాండ్ స్లైడ్ అయింది, దాన్ని క్లియర్ చేస్తారు. ఏం చేద్దాం, ఇది పంపు పడిపోయింది. తీసుకొచ్చిన మళ్ళీ పోయి వచ్చిందిగా. ఇప్పుడే ఇక్కడ గుర్రాలు కాస్తుండే లోకల్ అతన్ని అడిగినాం. రోడ్ ఎక్కడ మంచిగా ఉంటుంది అంటే లోసర్ దాటరాక మంచిగా ఉండదు అన్నారు. ఈ సిగ్నల్స్ ఎక్కడ ఉండే అంటే ఏదో సిగ్నల్సే ఉండే ఇక్కడ. ఈడ మన బాతల్లో సిగ్నల్స్ ఉన్నాయి, మనం స్టే చేసే ఇక్కడ. రేపు చంద్రతల్లో పోతాం కదా, చంద్రతల్లో కూడా సిగ్నల్స్ ఉన్నాయి. రేపు మళ్ళీ ఈవినింగ్ మనం కాజా రీచ్ అయితే రేపు ఈవినింగ్ రాక ఫోన్ సిగ్నల్స్ ఉండవు, పవర్ ఉండదు. చూడండి ఎట్లుంది లొకేషన్, అన్ని హిమాలయాస్ లెక్క, మొత్తం హిమాలయాస్ కనిపిస్తున్నాయి. అంత ఫాగ్ ఉంది అటు సైడ్. పల్సర్ 200 మీద కూడా వచ్చారు, అపాచీ మీద వచ్చారు. రావడానికి మనకు జీలు ఉండాలి కానీ ఎట్లయినా రావచ్చు. పాతలు ఇంకొక 8 ఉంటుంది అనుకుంటున్నా. నావిగేషన్ బోర్డ్స్లో అవి ఏం లేవు. ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నాం, చూస్తే అప్పుడు 12 ఉండే, 4 వచ్చినాం అనుకుంటున్నా. చూడాలి మరి. వర్షం పడుతుంది అందు బయట, నాకు అర్థమవుతలేదు. చిన్న చిన్న వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడు. అసలు వదిలాక కొట్టబోతే అయిపోయా. ఇప్పుడు ఏమో ఎట్లుంటుంది. చంద్రతల్ బాతల్ నుంచి ఇంకో 15 కిలోమీటర్స్. అమ్మా, ఈ వర్షం కూడా చల్లగానే ఉంది, అంత చల్ల కొడుతుంది వర్షం. ఆవిడ మ్యాప్స్ చూస్తున్నాం మరి.
మనకు తగ్గట్టు వర్షం స్టార్ట్ అయింది. సూపర్. ఫోన్ తీసి లోపల పెడతా, అక్కడ బాతలు వచ్చినాక తీసి. హాయ్ గాయస్, ఏమైందంటే లాస్ట్ 6 కిలోమీటర్స్ నుంచి ఫుల్ వర్షం పడ్డది. అందుకే అప్పటి నుంచి మొత్తం ఆఫ్ చేసిన. ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే చాచి డాబా బాతల్ చూడండి. ఫేమస్ ఇక్కడ బాతల్లో. ఇక్కడనే క్యాంప్ తీసుకొని స్టే చేద్దాం అనుకుంటున్నాం. పక్కనున్న క్యాంప్ దగ్గర స్టే చేసుకున్నాం. చూడండి కాళ్ళు ఎట్లా అయిపోయినాయో మొత్తం. కొంచెం పడుకొని డిన్నర్ చేసినప్పుడు చూద్దాం. ఇక ఉరిగి రాత రిలాక్స్ అయ్యి డిన్నర్ కాడికి వచ్చినాం. ఎవరు లేరు, మేమే స్టార్ట్ చేసినాం. తిన్నాక ఈ అన్న వాళ్ళు మొత్తం పాటలు పాడి డ్యాన్స్ చేసి మంచిగా టైం పాస్ చేసారు. ఇదే గాయస్ మనం తీసుకున్న టెంట్. అప్పుడు తొందరలో చూపెట్టలే, వర్షం పడి అంత ఆగమాగం అయిపోయింది. అంత ఆగమాగం ఉంది. డైరెక్ట్ వచ్చేసి తీసుకొని పడుకున్నాం. కొంచెం పడుకొని ఇప్పుడు తిన్నాం. ఇప్పుడు కొంచెం ముందుకు అటు స్టార్ గేజింగ్ చూద్దాం అనుకుంటున్నాం. పోదాం. రావా? ట్యాబ్లెట్ వేసుకొని వండుకో. వాటర్ బాటిల్ తెచ్చినాయి, వైట్ ఉన్నాయి. ఈ టెంట్స్ అన్నీ చాచి వాళ్ళ కొడుకు కట్టేదండి ప్రైవేట్లీ. మనం ఉన్న టెంట్ కొంచెం అటు ముందుకు చూద్దాం అనుకుంటున్నాం. మనం మంచిగా వస్తే చూపిస్తాం. కొంచెం దూరం వచ్చి స్టార్ గేజ్ చూసి సపరేట్గా పోయి పడుకున్నాం. ఇంకా